నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. అమరావతిపై జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో మరొకసారి కుట్ర పన్నుతున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. స్వయంగా మంత్రి పెమ్మసాని గారు చెప్పిన మాట. యాక్చువల్లీ అమరావతిని రాజధానిగా ప్రకటించబోతున్నారు. ఆ బిల్‌ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఇలాంటి కుట్ర చేయడం ఎలా చూడాలి? ఇంకా ఎందుకు ఒక పక్క మేము అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్తూ మళ్ళీ దాని వెనక ఎందుకు కుట్ర పన్నుతున్నారు? అసలు ఈసారి ఎలాంటి కుట్ర పన్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పెమ్మసాని గారు మాట్లాడుతూ అమరావతి బిల్లుకి సంబంధించి ఒక మాట చెప్పారు సార్. ఇంకా అమరావతి మీద వైసీపీ వాళ్ళు కుట్ర పన్నుతూనే ఉన్నారు, కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి ఆయన సాక్ష్యాలతో సైతం చూపించారు సార్. ఏంటది? అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు? అంటే వాళ్ళు అలా చేయకపోతే మనం ఆశ్చర్యపడాలి. ఓకే. ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉమ్, ఒకటే రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి అని కేంద్రం ఈ రోజు న్యాయ సలహా తీసుకొని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి అది రాష్ట్రపతి గారి దగ్గర పంపించేసి గెస్టెడ్ రూపేణా విడుదల చేయబోతా ఉంది. అది వీలైనంత వరకు ఈ సెషన్ పూర్తయ్యే లోపే అది ఆ ప్రక్రియ పూర్తయిపోయింది. అంటే ఇది ఎందుకు చెబుతున్నాను అంటే ఇంతకు ముందే కేంద్రం చాలా స్పష్టంగా అమరావతి గురించి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దు. అంటే ఓకే. రాజధాని అమరావతి అనే నిర్ధారణకు వచ్చిన తర్వాతే వాళ్ళు ఆ ఉమ్, గ్రాంట్ విడుదల చేశారు. ఇది విభజన చట్టంలో ఉంది. దాన్ని ఉమ్, వాళ్ళు విడుదల చేయడంతో పాటు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించేసి వాళ్ళు 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపాయలు ఇస్తున్నప్పుడు మనం 10% అంటే 1,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్మలా ఉమ్, సీతారామన్ గారు అది కూడా మేమే చెల్లించవచ్చు అన్నట్టు చూచాయిగా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అయినా సరే వాళ్ళకి దింపుడు కళ్ళ ఆశయం అంటారు. ఉమ్, దింపుడు కళ్ళం ఆశ అంటే ఇక అంతే వద్దులే, లోతుకెళ్లాల్సి వస్తుంది. మామూలుగా వాళ్ళు చివరి ఆశగా అంటే వాళ్ళకి తెలుసు. ఆ, కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి కాబట్టి అంతకంటే వేరే మార్గాలు ఏమి లేవు కాబట్టి ప్రపంచ బ్యాంకులు ఏదైతే రుణ సహాయం చేస్తున్నాయో ఉమ్, వాటన్నిటికీ మెయిల్స్ పంపించారు. అలాగే వాళ్ళకి సంబంధించిన అన్ని ఇక్కడ రాజధాని ఇది కాదు, మీరు ఉమ్, వాళ్ళకి అప్పులు ఇవ్వద్దు అని చెప్పని ఉమ్, చెప్పడం కూడా జరిగింది. దానికి ఎవరైతే రుణం ఇద్దామని ముందుకొచ్చారో వాళ్ళందరికీ వాళ్ళు మెయిల్స్ పంపించారు. అయినా సరే వాళ్ళు ముందుకు ఉమ్, వస్తున్నారు కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అమరావతి ఈ రోజు పురోగమనం చూసుకుంటా ఉంటే ఉమ్, ఒకేపున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పోలవరం పనులు వేగవంతంగా పూర్తయిపోతా ఉన్నాయి. అమరావతిలో చూసుకుంటా ఉంటే వివిధ సంస్థలు, అలాగే జాతీయ సంస్థలు, జాతీయ బ్యాంకులు, బీమా ఉమ్, సంస్థలు, మరి విద్యా సంస్థలు, వాటితో పాటు క్వాంటం వాలి, ఇలా రకరకాలుగా వచ్చి ఈ రోజు ముందుకెళ్తున్న విధానం చూసిన తర్వాత కొంచెం ఉమ్, ఆలస్యమైన మాట వాస్తవమే. ఈ ఆలస్యం అయింది కూడా ఈ అకాల వర్షాల వల్ల, వర్షపాతం ఎక్కువగా నమోదైనందువల్ల, అక్కడ ఉమ్, వేగవంతంగా పనులు జరగనందువల్ల మాత్రమే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. రెండోది, అంతకు ముందేమో నిధులు లేవు మనకి. ఉమ్, 2018 తర్వాత నిధులు లేవు. ఇప్పుడేమో ఉమ్. అపారంగా నిధులు ఉన్నాయి. కానీ ప్రకృతి సహకరించట్లేదు. అయినా సరే ముందుకెళ్తానే ఉన్నారు. ఈ రాజకీయంగా చిక్కుముళ్ళు వేసినటువంటి కొన్ని కార్యక్రమాలను ఛేదించడానికి త్రిసభ్య కమిటీ కూడా ఒకటి వేశారన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. దానికే ఓకే. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన దాంట్లో ఒక వ్యక్తి, నారాయణ గారు, అలాగే అక్కడ శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఉమ్, త్రిసభ్య కమిటీలో సభ్యులు. ఇలా ఉమ్, ముగ్గురులో ఈ రోజు పెమ్మసాని గారు ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత రైతులతోటి వారు ముఖాముఖిగా మాట్లాడటం, అలాగే ఉమ్, రైతులకు ఉన్నటువంటి అనుమానాలని ముఖ్యమంత్రి గారికి చెప్పటం, ఉమ్, ముఖ్యమంత్రి గారితో పెమ్మసాని చంద్రశేఖర్ గారు రైతులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేయటం, సానుకూలంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావటం, ఈ ఉమ్, రోజు రెండో విడత పూలింగ్ కూడా భూములు సేకరించే కార్యక్రమం మొదలవటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఉమ్, ఈ విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఉమ్, పెమ్మసాని గారి గురించి ఎందుకు చెబుతున్నాం అంటే, ఇక్కడ పెమ్మసాని గారు కావచ్చు, లేదంటే శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, పెమ్మసాని గారి నియోజకవర్గంలోనే ఈ రాజధాని ప్రాంతం ఉందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఓకే. అలాగే శ్రావణ్ కుమార్ గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు తాడికొండల శాసనసభ్యులు.
వాళ్ళ పరిధిలో ఎక్కువగా గ్రామాలు ఉన్నాయి. తుళ్ళూరు కావచ్చు, మిగిలినవి కావచ్చు, వాళ్ళ తాటికొండ మండలంలో కావచ్చు, ఎక్కువ గ్రామాలు కూడా ఉన్నాయి. మరి రేపొద్దున దీని గురించి ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద కూడా ఉంది. ఉమ్, కాబట్టి స్థానికుల యొక్క సమస్యలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకే ఈ బాధ్యతలు అప్పచెప్పినందువల్ల ఈరోజు ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు చొరవ వల్ల సహజంగానే ఆయన ఒక దాన్ని ఏదైనా చేపట్టాడంటే ఉమ్, పట్టిన పట్టు వదలడు. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తితోటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ రోజు కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నా కూడా ఈ రోజు ఆయన ఇప్పటిముప్పటిగా గుంటూరు నియోజకవర్గానికి తీసుకొస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల కోరికలతో ఉన్నటువంటి ఫ్లైఓవర్ల నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా రైల్వే నిర్మాణాలు కావచ్చు, ఆయన చొరవ చూపి ఎయిమ్స్ లాంటి సంస్థ కావచ్చు, లేదంటే రేపు పొద్దున జరిగే అభివృద్ధికి సంబంధించి ఆయన కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చే నిధుల విషయంలో కావచ్చు, మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఉమ్, ఈఎస్ఐ తీసుకో హాస్పిటల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించేసి పెండింగ్ ఉన్నవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ, అలాగే నగేరా నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చొరవతోటి. అంటే ఒకటి మిగిలిన రాజకీయ నాయకులకి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఉమ్, అందరూ రేపు పొద్దున జరిగే ఎన్నికల గురించి రాజకీయం జరుపుతారు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వ్యక్తి విదేశాల్లో ఉండి ఇప్పుడు మనకి శ్రీమంతుడు మహేష్ బాబు సినిమా గురించి చెప్పుకుంటా ఉంటాం. అది అవును సార్. చిత్రం మాత్రమే. అవును సార్. నిజంగానే శ్రీమంతుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇప్పుడు ఆయన యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అమెరికాలో ఉండి ఇంత వ్యాపార సామ్రాజ్యం ఉన్న తర్వాత కూడా అమెరికా పౌర సభ్యత్వం తీసుకోకుండా భారతీయ పౌరుడిగా ఎందుకు కొనసాగుతున్నాడు అంటే రాష్ట్రం మీద, ఈ దేశం మీద ఉన్నటువంటి ప్రేమ. తన పుట్టిన గడ్డ, తనతోటి చదువుకున్న వాళ్ళు, తన బంధువులు, తన స్నేహితులు ఇంతమంది ఇక్కడ ఉన్నప్పుడు మన రాష్ట్రానికి నేనేం చేయాలి, నా ప్రజలకు నేనేం చేయాలి అని చెప్పి నిరంతరం ఆలోచించుకుంటూ ఉన్నాడు. కాబట్టి అంతటి వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా పక్కన పడేసి ఈ రోజు ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు, రాజకీయ రంగంలోకి వచ్చాడు. మిగిలిన రాజకీయ నాయకుల్లాగా రాజకీయం కోసం అతను రాజకీయం నడపట్లేదు. ప్రజలకి అనునిత్యం తన ద్వారా ఏ సమస్యలు పరిష్కారం చేయొచ్చు, ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు, ఇది రాజకీయ కోణంలో కాకుండా ప్రజా కోణంలోనూ రాష్ట్ర కోణంలోనూ ఆలోచిస్తే ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు అని చెప్పని చేసి చూపిస్తున్నటువంటి సమర్థుడు. శ్రీమంతుడే కాకుండా సమర్థుడు కూడా. నిజమైన ప్రజా నాయకుడు నాకు తెలిసినంత వరకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన దగ్గరగా చూస్తున్నాం. చాలా విషయాల్లో ఆయన ఇప్పటికి కూడా నిరంతర విద్యార్థి. ఎప్పుడన్నా కలిసినప్పుడు తను ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పేదానికంటే కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అవసరాలు ఏంటి, తను ఏం చేయాలి, తన గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పని ముందుగా అవి తెలుసుకున్న తర్వాత తన మనసులో మాటను బయట పెడుతున్నాడు. అంటే ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తున్నాడో ఆలోచించుకోవాలి నిరంతరం. ఇప్పుడు అంత శ్రీమంతుడై ఉండి కూడా ఈ రోజు ఉదయం 6 గంటలకు అతని కార్యక్రమాలు మొదలవుతా ఉన్నాయి అంటే కేంద్ర మంత్రిగా ఉంటూ శుక్రవారం నాడు గుంటూరు వచ్చేసి శుక్ర, శని, ఆదివారాలు ఇక్కడ ఉండి మళ్ళీ ఢిల్లీ వెళ్తూ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటూ తన మనుషుల్ని కార్యాలయంలోనే పెట్టుకొని ఎవరు వచ్చినా సరే స్పందిస్తూ తీరిక లేకుండా గడపడం అనేది మామూలు విషయం కాదు. చాలా మంది రాజకీయ నాయకులు చూసుకుంటున్నాం మనం. శాసనసభ్యుడు అయితేనే, లోక్సభలో అయితే కనపడకుండా కనుమరుగైపోయి మళ్ళీ ఎప్పుడో ఎన్నికలప్పుడో లేదంటే ఏదన్నా ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు కనపడుతూ ప్రజలకు అందుబాటులో లేని నాయకుల్ని చాలా మందిని చూస్తున్నాం మనం. కానీ నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండటమే కాకుండా సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న విధానం ఈ రోజు రోజుకి నాకు తెలిసినంత వరకు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు కూడా 25 లోక్సభ నియోజకవర్గ పరిధిలో కూడా ఇలాంటి లోక్సభ సభ్యుడు మాకు కావాలి అనుకునే విధంగా పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్నటువంటి నిరంతర నిర్విరామంగా అతను చేస్తున్నటువంటి సేవలు అనేవి మనం అభినందించాలి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. మరి అలాంటి వ్యక్తి, ఒక వ్యక్తి గురించి సహజంగానే తొందరపడి ఏమీ మాట్లాడు. ఒక వ్యక్తి రాజధానికి అడ్డుపడుతున్న విధానాన్ని గురించి స్పష్టంగా చెప్పాడు అంటే అతను ఎంత మదనపడుతూ చెప్పాడో కూడా ఆలోచించుకోవాలి. అతనికి వ్యక్తిగతంగా ఎవరి మీద వైరం లేదు.
వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. అతను ఏకాడికి ప్రజల కోసం, ప్రజా సమస్యల తీర్చడం కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఏ రోజైతే అతని వల్ల కాదు, ఈ సమస్యలు జటిలం అవుతున్నాయో, రాజకీయమే చేయాల్సి వస్తుందో అనుకున్నప్పుడు నిస్సందేహంగా అతను పోరాడతాడు, విజయం సాధిస్తాడు, ఆ చిక్కుముళ్ళు కూడా ఇప్పుతాడు, అంతే తప్ప పారిపోయే మనస్తత్వం అయితే కాదు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు రాజధాని జరుగుతున్నటువంటి ఈ విష ప్రచారానికి చెక్ పెట్టే కార్యక్రమం కూడా అతనే తీసుకుంటాడని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా, హిమాలయాలకు నడిచెళ్ళినా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి అనేది అజరామరం. అందుకే చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో మీతో కూడా చెప్పాను, నేను అమరావతిలో అంగుళం కూడా కదిలించడం అతని వల్ల కాదని. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నాను. ఈ రోజు సమర్థవంతమైన నాయకులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వాళ్ళ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, మరి పెమ్మసాని గారు లాంటి వ్యక్తులు ఉన్నంత వరకు అమరావతి దరిదాపులు కూడా ఎవరికి ప్రవేశే అర్హత ఉండదని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.